పాత నిబంధన గ్రంథము 562వ పేజీ. యోనా గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుందాం. అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేదము రెండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదికి వచ్చాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చదవబడిన లేఖన భాగాన్ని నీ బిడ్డలమైన మా అందరితో మాట్లాడి నేను అల్పుడను, అయోగ్యుడను, ఉట్టివాడిని, వత్తివాడిని, మత్తివాడిని, శక్తిహీనుడను, బలహీనుడను, అజ్ఞానిని, నోటి మాంధవ్యమో నత్తి కలిగిన వాడను. నన్ను నీ శక్తితో, బలంతో, ఆత్మతో, అభిషేకముతో నింపి నీ నామ మహిమార్థమే వాడుకున్నాను. వాక్యమును నీ బిడ్డలందరూ మనసారా ఆస్వాదించి చెవులార విని ప్రభు గ్రహించి హృదయంలో దాచుకొని నెమరు వేసుకునే బుద్ధి నియమని దుష్టుని బంధిస్తూ పరిశుద్ధాత్మకు మేము లోబడుతూ యేసుక్రీస్తు దివ్య శ్రేష్ఠ నామములో వాక్యపు యుద్ధాన్ని ఆరంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ప్రియమైన సహోదరి, నా సహోదరులారా, పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలను అన్ని జనుల ద్వారా కూడా మనకి నేర్పుతాడు. ఎవరి ద్వారా? గట్టిగా చెప్పండి. అన్యజనుల ద్వారా కూడా నేర్పుతాడు. అంటే వారు ఆరాధించే భక్తి, వాళ్ళు నమ్మిన వాటి విషయమే కాదు, కానీ కొన్ని విషయాలు లోకస్తులు మనకంటే ఎలా చురుకుగా ఉంటారో ఆ విషయాలను తెలియజేస్తాడు. అది లేఖనంలో కూడా రాయబడి ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో దేవుడు పక్షులను చూడండి అని చెప్పి పక్షుల ద్వారా కొన్ని పాఠాలు నేర్పిస్తాడు. కొన్ని సందర్భాల్లో పశువుల ద్వారా, గాడిదల ద్వారా కూడా మనకి పాఠాలు నేర్పుతాడు. కొన్ని సందర్భాల్లో చేపల ద్వారా మనకి పాఠాలను నేర్పుతాడు. కొన్ని సందర్భాల్లో కాకుల ద్వారా, ఈ సృష్టిలో ఉన్న సమస్తమైన వాటి ద్వారా దేవుడు ఎక్కువ శాతం మానవ జాతికి బోధించడానికి వెనకడుగు వేల. పంచభూతాల ద్వారా కూడా కొన్ని పాఠాలు మనకు నేర్పించాడు. అయితే ఈ నేర్పించిన క్రమంలో కొన్ని మౌనముగా ఉన్న పాఠాలు ఉన్నాయి, కొన్ని బాహాటముగా బహిరంగముగా బోధించబడిన పాఠాలు ఉన్నాయి, కొన్ని గ్రహింపు లేని పాఠాలు ఉన్నాయి, కొన్ని గ్రహింపులోనికి వచ్చే పాఠాలు ఉన్నాయి. అంతేకాకుండా వివిధ రకాల మనుషులను గురించి కూడా దేవుడు ప్రస్తుత, గడిచిన, భవిష్యత్తు తరాల వ్యక్తుల స్వభావాలను గురించి కూడా లేఖనాల్లో దేవుడు పొందుపరిచాడు. అయితే ఇక్కడున్న మనం ఒక విషయాన్ని గమనించాలి. ఏమిటయ్యా అంటే, దేవుడు అన్ని సమయాల్లో కూడా మనకి సరాసరి ఆయన వచ్చి ప్రత్యక్షమై మనతో మాట్లాడటం. ఆ సందర్భం ఎప్పుడంటే, ఇక ఆయన తప్ప ఇంకెవరు కలుగు చేసుకుంటే కానీ ఆ సమస్య పరిష్కారం అవ్వదు, ఆ వ్యక్తి లోబడడు అనుకున్నప్పుడు మాత్రమే ఆయన ఎంటర్ అవుతాడు. ఎప్పుడు ఎంటర్ అవుతాడు అమ్మా? ఇంకా ఆ సమస్యకు పరిష్కారం లేదా ఆ వ్యక్తి ఆయన తప్ప ఇంకెవరు చెప్పిన వినరు, లోబడడు అనుకున్నప్పుడు మాత్రమే దేవుడు ఎంటర్ అవుతాడు.
దీనికి ముందు ఏం చేస్తాడు అంటే వారి వారి మనస్తత్వాల్ని, హృదయాల్ని, అలవాట్లను బట్టి వారికి అందుబాటులో ఉన్న వ్యక్తుల ద్వారా, భక్తుల ద్వారా, శక్తి కలిగిన భక్తుల ద్వారా కూడా తెలియజేస్తాడు. ఉదాహరణకి క్రొత్త నిబంధనలో పౌలు గారి పాత పేరేమిటి? సౌలు. అవునా? ఆ సౌలు జీవితం ఏమిటి? దేవుని ప్రజలను హింసించటం, దూషించటం, చంపటం, చిత్రహింసలు పెట్టి జైల్లో వేయటం. ఇదే కదా. దేని కొరకు? ధర్మశాస్త్రాన్ని కాపాడాలి అని, ధర్మశాస్త్రాన్ని కాపాడే ముసుగులో ధర్మశాస్త్రాన్ని అతిక్రమించాడు. ఇంకా ఆ వ్యక్తికి భూలోకంలో ఎవరు చెప్పినా వినరు. ఎందుకంటే ఆ వ్యక్తికి చెప్పే వ్యక్తి కూడా సరైన మార్గంలో వెళ్ళకుండా ఆ వ్యక్తికి ఆ మాదిరి చూపించినప్పుడు ఇక సౌలును ఆపడానికి గమలీయేలు కూడా వల్ల కాదు. ఎందుకంటే గమలీయేలు కూడా అదే ఆచరిస్తున్నాడు కాబట్టి కొన్ని సందర్భాల్లో. అలాగే ఆనాడు ఉన్న యూదులు కూడా ఈ ధర్మశాస్త్రం ఉండగా మరలా వీళ్ళ అపోస్తలుల బోధ ఏంటి, క్రీస్తు బోధ ఏంటి అనేది వ్యతిరేకించి దేవుని ప్రజలను హింసించడం, చంపటం వాళ్ళకి హింపుగా ఉండేది. ఇంక ఈ తరంలో సౌలు అనే వ్యక్తి ఇంకా ఎవరి మాట అయినా వింటాడా? చెప్పాలి. ఎవరు చెప్పినా వింటాడా? చెప్పేవాళ్ళు ఉన్నారా? చెప్పడానికి సాహసిస్తారా? సాహసించలేరు. కానీ ఇలాంటి తరుణంలో ఏం జరిగింది? సౌలు దమస్కు ప్రాంతంలో నుండి బయలుదేరాడు. ఎక్కడంటే దేవుని ప్రజలను హింసించడానికి, చంపటానికి, చెరసాల్లో వేయటానికి యూదుల ద్వారా అధికారికంగా పత్రికలు తీసుకొని బయలుదేరాడు. తన ముందు తనకున్న జ్ఞానం ముందైనా, తెలివి ముందైనా ఎవరో పనికిరారు అన్న రీతిగా అహంభావై గర్వాంధుడై విర్రవీగుతూ ప్రయాణం అయ్యాడు. దేవుని ప్రజలను హింసించడానికి, దేవుని ప్రజలను చంపడానికి, ప్రార్థన చేసే వాళ్ళని హింసించడానికి, సువార్త ప్రకటించే వాళ్ళని చంపడానికి బయలుదేరాడు. కానీ మార్గం మధ్యలో ఏమైంది? యేసు ప్రభు దర్శించాడు. ఆకాశం నుండి ఒక ప్రశ్న వేశాడు, సౌలా సౌలా అంటే ఆ వెలుగును చూసి కళ్ళు పోయిన సౌలుకి, చెవులు మాత్రమే పనిచేస్తున్నాయి. నువ్వు ఎవడివి ప్రభువా అన్నాడు. అక్కడ కూడా ఏమన్నాడు? నువ్వు అంత వెలుగు చూసి కూడా, కళ్ళు పోగొట్టుకొని కూడా, అయ్యా నువ్వు ఎవరయ్యా అన్నాడా? ఏమన్నాడు? నువ్వు ఎవడవి ప్రభువా అన్నాడు. ప్రభు దయగలిగినవాడు కదా, కనికరం కలిగినవాడు కదా. జవాబు చెప్పాడు, నేను నీవు హింసించుచున్నా యేసుని అని జవాబు ఇచ్చాడు. హల్లెలూయా. ఏమండి? సౌలేమన్నా యేసు ప్రభు దర్శించాలని కోరుకున్నాడా? కానీ దేవుని ప్రజలు కోరుకున్నారు. ఒకే ఒక ప్రశ్న, ఎందుకు నీవు నన్ను హింసిస్తున్నావు అన్నాడు. వాస్తవానికి సౌలు హింస పెడుతుంది సంఘాన్ని. కానీ యేసు ప్రభు ఏమన్నాడు? ఎందుకు నన్ను హింసిస్తున్నావు అన్నాడా, లేకపోతే ఎందుకు నా పిల్లల్ని హింసిస్తున్నావు అన్నాడా? ఎందుకు నన్ను హింసిస్తున్నావు అన్నాడు. ఆ ఒక్క ప్రశ్నకి జవాబు లేదండి ఈ మహాజ్ఞానికి. ఎవరు ఆ మహాజ్ఞాని? సౌలు. విర్రవీగాడు. ధర్మశాస్త్రం నాకు తెలుసు, గమలీయేలు పాదాల దగ్గర కులాంకుశంగా పఠనము చేశా, కఠినముగా సాధనము చేశా, నా అంత మేధావి ఎవరు లేరు. నేను ప్రశ్న వేస్తే ఎవడు జవాబు చెప్పలేడు, ఎవరన్నా ప్రశ్నించిన జవాబులు తడవుకోవడం చెప్తాననే అహంభావి అయ్యాడు.
ధర్మశాస్త్రాన్ని పఠనం చేసి గర్వాంధుడయ్యాడు. గమలీయులు పాదాల దగ్గర బోధన నేర్చుకొని. ఇప్పుడు ఓ బ్యాచ్ ఉందిలే, బహు బ్యాచ్. అది బహు బ్యాచ్ కాదు, బహు బ్యాచ్ అనమాట. అది చివరికి యేసు ప్రభు పెద్ద ప్రశ్న ఏమైనా వేశాడా? ఏమండి, అర్థం కాని ప్రశ్న ఏమైనా వేశాడా? లేదంటే గజిబిజిగా ఏమైనా ప్రశ్న వేశాడా? లేదా వినబడకుండా ఏమైనా ప్రశ్నించాడా? ఏమని ప్రశ్నించాడు? సౌలుని యేసు ప్రభు ఏమని ప్రశ్నించాడు? ఏమని ప్రశ్నించాడమ్మా? సౌలా సౌలా, నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటే ఈ మహాపోటుగాడు ఆ ప్రశ్నకి జవాబు లేదు ఆయన దగ్గర. అంటే నేను ఎందుకు ఇసుకిస్తున్నానంటే, ప్రభువా మరి నీ పిల్లలు పొరుగు వారిని ప్రేమించమంటున్నారుగా. పెరివాడ, నువ్వు పట్టుకున్న ధర్మశాస్త్రంలో కూడా, నీవు పట్టుకున్న ధర్మశాస్త్రంలో కూడా అదే ఉంది కదా అనడా? ప్రభువా నీ శిష్యులంట, అపోస్తులంట వ్యభిచారం చేయొద్దు అంటున్నారు. వెరివాడ, నీవు ఏ ధర్మశాస్త్రం కొరకు నా ప్రజలను చంపుతున్నారు, ఆ ధర్మశాస్త్రంలో కూడా అదే ఉంది కదా. అవునా? అది కాదు, నీ అపోస్తులు నీ శిష్యులు నరహత్య చేయొద్దు అంటున్నారు. మహావెరివాడ, నీవు పట్టుకున్నా, నువ్వు నమ్మినా, నువ్వు సాధన చేసిన ధర్మశాస్త్రంలో కూడా నరహత్య చేయవద్దని ఉంది కదా. అవును, నిజమే ప్రభువా. అది కాదు ప్రభువా, వీళ్ళందరూ వేరే మతాన్ని ప్రచారం చేస్తున్నారు. వెరివాడ, వేరే మతాన్ని ప్రచారం చేస్తున్నాడా? మీకు అర్థం కాని విషయాలు ధర్మశాస్త్రంలో ఉన్న వాటిని తీసి మీకు ఎత్తి చూపుతున్నారా? అంటే సౌలు ఇన్ని ప్రశ్నలే వేయలేదు, కానీ వేస్తే దేవుడు ఎలా చెప్పేవాడో నేను మీకు అర్థం అవడానికి చెప్తున్నా. కానీ ఒకే ఒక్క ప్రశ్నకు సౌలు క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. నేను బ్యాట్ పట్టుకుంటే సెంచరీలు తప్ప ఇంకేం కొట్టను అన్నవాడు, ఇక నేను బ్యాట్ పట్టుకొని వేసే ప్రతి బంతిని స్టేడియం దాటిస్తాను అన్నవాడు, కొన్నిసార్లు నేను బ్యాట్తో కొడితే బంతి కూడా కనపడకుండా వెళ్ళిపోయేది అన్నవాడు, కొన్నిసార్లు నేను బ్యాట్ పట్టుకొని కొడితే గాల్లో కలిసిపోవాల్సింది బంతి అన్నవాడు, ఒకే ఒక్క బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఏం బంతో తెలుసు? అది పెద్ద క్రికెట్లో ఉండేది. అది పెద్ద గూగులీ కాదు, ఏం బంతి కాదు, ఊరక అట్టేసాడు ఒక బంతి. ఇప్పుడు మన పిల్లలకు బ్యాట్ ఇచ్చి ఊరక బంతి అట్టేస్తే ఏం చేస్తారు వాళ్ళు? కొడతారా కొట్టరా? నువ్వు గట్టి కట్టేస్తే కొడతారా? కొట్టలేదు. కానీ సౌలుకి ఏం చేసాడు తెలుసా? సౌలా పెద్ద ఆటగాడు, బ్యాట్స్మెన్ కదా, నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు. బంతి అట్టేసాడు. ఈ సిక్సర్లు కొట్టేవాడు, సెంచరీలు కొట్టేవాడు, బౌండరీలు బాదేవాడు, గ్రౌండ్లు దాటించేవాడు ఇంక ఇంటే పట్టుకున్నాడు. ఇక ఏం చేశాడు? ఆగిపోయాడు. ఆ బంతి వచ్చింది కళ్ళ ముందు, కొడితే సిక్స్ అయ్యే కాదు, కొడతానికి ఏం రాలా, చేతులు రాలా, బ్యాట్ లేవాలా, చిన్న బాల్కి క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ దేవుని ప్రజల మీదకి ఎన్నో బౌన్సర్లు వేసాడు సౌలు. కానీ దేవుని ప్రజలు ఏం తెలుసా? సిక్సర్లు కొట్టుకుంటూ పారిపోతున్నారు. చప్పట్లు కొట్టి దేవాలయ దేవుడు హల్లెలూయా. తెలుసా? సిక్సర్లు కొట్టుకుంటూ పారిపోయారు. కానీ దేవుని ప్రజల తరపున ఒక్క ప్రశ్న వేస్తే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సౌలు ఏంటి? యేసు ప్రభు సువార్త చెప్పకూడదు, యేసు ప్రభుకు ప్రార్థన చేయకూడదు, యేసు ప్రభు దేవుడిని ప్రకటించకూడదు అనుకున్నాడు. కానీ అప్పటిదాకా ఈ తేనె తీగలన్నీ ఒకచోటే గూడు కట్టుకొని తేనె తాగుతున్నాయి. సౌలు చేమేసాడు? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. రాయేసాడు. రాయేస్తే ఏం చేస్తాయి? తేనె తీగలు సౌలును కొట్టలా. సౌలు లాంటి వాళ్ళు ఎందరైతే ఉన్నారో వాళ్ళందరికి వెళ్ళి ఆ జురుకున్న తేనెని వాక్యం ద్వారా కుట్టి వాళ్ళందరినీ తేనె తీగలుగా మార్చి ప్రతి చోట తేనె తీగలు గూడని సంఘాన్ని కట్టి. హల్లెలూయా, హల్లెలూయా.
అక్కడ చెల్లాచెదరు చేతి ఎన్ని ఏమైపోయినాయి. ఇశ్రాయేలు ఆరంభమై ఒక్కొక్క తేనె దగ్గర ఎగిరి 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 వచ్చి ఇప్పుడు భారతదేశం ఎడు చూసినా తేనె తెట్లే. ఏమండి ఏ తెట్లు? అంతకుముందు ఈ ఈగలు కందిరీగలు లాంటి మనుషులు గుట్టాయి, ఇప్పుడు ఎవరిని గుట్టవు, ఓన్లీ తేనె జరుపుకుంటూ ఉంటాయి. ఆ పుష్పంలో ఈ పుష్పంలో ఉన్న మకరందాన్ని స్వీకరించి మొత్తం కలిపి ఒక చోట. అవునా కదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే మనం చేసే పని కొన్నిసార్లు మనకి కరెక్ట్ అనిపించింది. ఏమనిపించింది? ఇది కరెక్టు, ఇది వాస్తవం, ఇది రియల్ అనిపించింది. కానీ అలా అనుకుని ఏం చేస్తాను తెలుసా? తోటి ఆత్మీయులను, మన మేలు కోరేవారిని, మన క్షేమం కోరేవారిని, మన కొరకు ప్రాణం పెట్టేవాళ్ళని, మన కొరకు సమస్తాన్ని వదులుకోవటానికి సిద్ధపడిన వారిని తరుముతూ ఉంటాం. ఏం చేస్తాం? తరుముతూ ఉంటాం. ఎందుకు? ఏ భ్రమలో ఉన్నాం? నేను చేసేది ధర్మశాస్త్రానుసారం, వాక్యానుసారం, ఇంకా తిరుగులేదు. వాక్యానుసారమే నేను చేసేది, నేను చెప్పేదే వాక్యం. ఇంక నేను ఒక్కసారి నేను డిసైడ్ చేసిన తర్వాత ఇంకెవడు దానికి కాదంటానికి లేదు. వాక్యం కూడా అంతే సమర్థించిద్దని అమాయకత్వం, మూర్ఖత్వం, గర్వత్వం ఇవన్నీ ఉంటాయి. కానీ అలాంటి వారిని ఏం చేస్తాడు దేవుడు? సౌలును దర్శించినట్లు దర్శిస్తాడు. దర్శించి ఏం చేస్తాడు? ఏందయ్యా నువ్వు చేసేదే, ఏందమ్మా నువ్వు చేసేదే, ఏ లేఖనం ప్రకారం చేస్తున్నా చెప్పు, నేను ఎప్పుడు చెప్పాను చెప్పు, ఎలా చెప్పాను చెప్పు, ఎందుకు చెప్పాను చెప్పు అని ఒక్కొక్క చెప్పు అంటే మన దగ్గర ఏముంటాయి? కాళ్ళకేసిన చెప్పులు కూడా ఉన్నాం మన దగ్గర, ఉంటాయా? తలదించుకు అంటే అది లేదు ఇది లేదు, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు చెప్పు అంటే, ప్రభు నాకు కారణాలు వద్దు, నువ్వెందుకు చేస్తున్నావు చెప్పు. ఇక దేవుడు నువ్వు ఎన్ని కారణాలు చెప్తాననుకుని దేవుడు ఒకటే అంటాడు, నేను కారణాలు అడగట్లా, ఎందుకు చేస్తున్నావు, ఎందుకు హింసిస్తున్నావు, నా చిత్తానికి వ్యతిరేకమైన అడుగులు వేసి, నా చిత్తానికి వ్యతిరేకమైన పనులు చేసి, నా చిత్తానికి వ్యతిరేకమైన ప్రవర్తన కలిగి, నా చిత్తానుసారానికి వ్యతిరేకమైన తిని త్రాగి తిరుగుతున్నావు ఎందుకు అంటే, ప్రభువా పలానా లేఖనం చూపి, లేఖనం చూపి అంటే ఈ లేఖనం కాదు ప్రభువా, అంత టైం కూడా ఇవ్వడు. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఆయన మనలను దర్శించినప్పుడు మొదట వేటిని మనం గూడు కట్టుకొని కళ్ళకు పొరలు పేరుకొని ఉండేయో ఆ పొరలన్నీ రాలిపోయి నిజమైన ఆత్మీయ నేత్రాలు బయటకు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకు కల్వరిలో యాగమైతివి. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకు కల్వరిలో యాగమైతివి. నీవు యాగమే నా మోక్ష మార్గము, నీవు యాగమే నా మోక్ష మార్గము, నీయందే నిత్య జీవము, ప్రభువా నీయందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా కలిగేది నీ చిత్తమే, ప్రభువా కలగాలి నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, ఆలకించుమా ప్రభువా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా కలిగేది నీ చిత్తమే, ప్రభువా కలగాలి నీ చిత్తమే. దేవునికి స్తోత్రం. ఎన్ని చేసినా, ఏది జరిగినా, ఎటు వెళ్ళినా, ఏదనుకున్నా, ఇడి తిరిగి మొత్తం గందరగోళమైనా కానీ
చిట్ట చివరికి ఆయన వేసిన పట్టాలు ఎక్కాల్సిందే, ఆయన తయారు చేసిన బండి. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్. తిరుగులేదు, ఇక తిరుగులేదు. కొన్నిసార్లు మనల్ని పోనిస్తూ ఉంటాడు, మధ్యలో అడ్డుపడతాడు. ఏం కొట్టడో తిట్టడో, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు నువ్వు ఇలా మాట్లాడు, ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు, ఎందుకు ఇలా తయారయ్యావు, దీనివల్ల నేను హింస పొందుతున్నాను తెలుసా అంటే మనుషులను మభ్యపెట్టి వాళ్ళను లోపరుచుకున్నట్లు దేవుణ్ణి ఎవరు మభ్యపెట్టలేరు, లోపరచలేరు. దేవుని వాక్యాన్ని ఎవరు మభ్యపెట్టలేరు, లోపరచుకోలేరు. అవునా? నువ్వైనా నేనైనా మనుషులను మభ్యపెట్టవచ్చు, మనుషులను మెప్పించవచ్చు. కానీ మనం చేసే పనులు దానిని బట్టి వాక్యాన్ని మభ్యపెట్టలేము, ఆ వాక్యాన్ని ఇచ్చిన దేవుణ్ణి మభ్యపెట్టలేము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే సౌలు వెళ్ళాడో దేవుడు ఒకే ఒక ప్రశ్న వేశాడు, దానికి జవాబు లేక ఏమని క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. ఈ బ్యాట్స్మెన్ క్లీన్ బౌల్డ్ ఏం చేశాడు, ఇక అంతకుముందు వేసుకున్న జ్ఞానం అనే కవచాన్ని, ఏది చదువు ద్వారా వచ్చిన లోక జ్ఞానం అనే కవచాన్ని పక్కన పారవేశాడు. అహం గర్వం అనే వాటిని బయట విసిరివేశాడు. పగ, ప్రతీకార, కోపాన్ని చంపుకున్నాడు. ద్వేషాన్ని విడిచిపెట్టాడు. ఇతరులు హింసించి ఇతరులను నాశనం చేసే స్వభావాన్ని విడిచిపెట్టాడు. ఇతరులను చంపటం ఎంత ఘోర పాపమో తెలుసుకుని పశ్చాత్తాపడ్డాడు. ఇవన్నీ కాదు అసలుకి, వీళ్ళందరూ కాదబ్బా, వీళ్ళందరూ కూడా ప్రధాన పాపిననే మెట్టికి సౌలు పౌలుగా మారిన తర్వాత వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చివరికి ఏం గమనించుకున్నాడు, అస్సలు అది సూపర్ మాట. చిట్ట చివరికి ఆయన మొత్తం సాధన చేసి అది చేసి ఇది చేసి ఇన్ని అపోస్తలత్వాన్ని పొంది ఇన్ని పత్రికలు రాసి బైబిల్ ఆయన సంచారం చేసిన మ్యాప్లు రాయించుకొని చిట్ట చివరికి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటి, పాపులో ఎందరైతే ఉంటారో పాపులందరూ రండిరా అంటే ముందు వాళ్ళందరికంటే ముందు నిలబడేది నేనే అనుకున్నాడు. ఎవరైనా అపోస్తలుడైన పౌలు. ఆమేన్. హల్లెలూయా. అవునా కదా? ఈరోజు మనం కూడా ఎలా ఉండాలి తెలుసా? దేవుడు మనలను ప్రశ్నించే లోపే మనలను మనం విమర్శించుకోవాలి. పరిశుద్ధమైన బల్లను సమీపించే మనం ఏం చేయాలి? మనలను మనం విమర్శించుకోవాలని చెప్తుంది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో. మనలను మనం విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. క్రీస్తు మనల్ని విమర్శించాడా? శిక్ష పొందుతాం. లోకంతో పాటు నరకం అనే శిక్షను పొందకుండా తప్పించుకోవడానికి క్రీస్తు ద్వారా శిక్షింపబడతాం. అదే మనల్ని మనం విమర్శించుకుంటే మనకు శిక్ష ఉండిద్దా? చెప్పండి, ఎంత గొప్ప అవకాశం అండి. అందుకే ఎప్పుడు కూడా సిద్ధపడి ఉండండి. నిన్ను నీవు, నన్ను నేను విమర్శించుకోవటం అనేది మనకెంతో మేలు. మనల్ని మనం విమర్శించుకోకపోతే, క్రీస్తు మనల్ని విమర్శిస్తే దానికి తగిన శిక్ష పొందుతాం. క్రీస్తు మనల్ని విమర్శించకుండా ఉండాలంటే మనల్ని మనం విమర్శించుకొని ఆ విమర్శలో ఏదైతే దైవ చిత్తానికి వ్యతిరేకమైంది ఉందో అది గ్రహించి బయట పారవేస్తే ఇక నీ శిక్ష ఎందుకు ఉండిద్ది? నీకు శిక్ష ఉండదు, దానికి ప్రతిగా రక్షణ ఆశీర్వాదం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనకి విమర్శ అంటే చాలా భయం. మనల్ని ఎవరైనా విమర్శిస్తే మనల్ని అసలు తట్టుకోలేము. అలా ఉండమాకండి. దేవుని కృపతో బైబిల్లో ఉన్న భక్తులైనా, బైబిల్ వెలబడి ఉన్న భక్తులైనా విమర్శల పాలయ్యారు. పరుల ద్వారా, మనుషుల ద్వారా విమర్శలో వాళ్ళు మేలిమి బంగారంగా తీరారు. అలాగే మన దైవజనులు కూడా ఎన్నో విమర్శలు పొందాడు. అవునా? ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు వాళ్ళు వేశారు. కానీ దేవుని బట్టి
ధైర్యంగా ముందుకు వెళ్ళారు. దేవుడి కృపను బట్టి వాడుకుంటున్నారు. ఆమేన్. ఆయన కృపను బట్టి ఆ విమర్శలన్నీ వాళ్ళు చేయకముందే, ఎప్పుడు కూడా దేవుడి ముందుకెళ్ళి విమర్శించుకోవడం అనేది ప్రక్రియ దేవుడి కృపను బట్టి దైవజనులకు ఉంటుంది. నేను కూడా దైవజనుల దగ్గర అదే నేర్చుకున్నాను. ఎదుటివారు విమర్శించడం కాదు, వాళ్ళు విమర్శించకముందే ఏదైనా లోపం, పాపం, తప్పు ఉంటే మనస్సాక్షి ఇది కరెక్ట్ కాదు అని చెప్పిందంటే, మనస్సాక్షి విమర్శించే ప్రతిదానికి లోబడి ఎన్నో విషయాలలో కట్టడవటం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక బయట వాళ్ళు నా మనస్సాక్షి నన్ను విమర్శించకుండా ఉన్నంతసేపు బయట వాళ్ళు నన్ను ఎంతమంది విమర్శిస్తారు, నాకు నష్టం ఏమిటి? ఉందా నష్టం? ఎంతోమంది వీడియోలు పెట్టి నా రకాలుగా నన్ను ఎద్దేవా చేశారు. ఏమైనా చేశారు నన్ను వాళ్ళు? దేవుడు నాకు ఇచ్చే వాటిని ఏమైనా ఆపగలిగారా? దేవుడు నన్ను ముందుకు తీసుకెళ్లకుండా ఆపగలిగారా? పల్లపడదు. ఎందుకో తెలుసా? నా మనస్సాక్షి గద్దిస్తే దానికి భిన్నంగా వెళితే దేవుని శిక్షణ పొందుతా. కానీ నా మనస్సాక్షి గద్దించకుండా మనస్సాక్షి కనుక సమర్థిస్తే ఎన్ని విమర్శలు చేసినా ఆ విమర్శల నుండి నా దేవుడు ఆశీర్వాదపు అనుభవాలు మారుస్తాడు. ఎంతోమంది లోకంలో ఉన్నప్పుడే వాటిగా అలవాటు పడి దేవుడు కృపతో రాటుదేలు వచ్చి దేవునిలోనికి. తెలుసా నా గురించి? లోకంలో ఉన్నప్పుడు 2011వ సంవత్సరంలో నేను ఎందుకు దేశాన్ని లూటీ చేసిన వాళ్ళలాగా ఒక మెయిన్ పేపర్లో హెడ్డింగ్లో వేశాను నా ఫోటో, ఇది మోసగాడిని అని. 2011వ సంవత్సరంలో పాస్టర్ గారు చూసి స్కూల్లో బాధపడిందంట. అప్పుడు నువ్వే చెప్పినట్టున్నావు. నాకు ఆశ్చర్యం. స్కూల్లో టీచర్స్ కూడా చూశారంట. పైగా ఏంది, ఎంత మోసం? 15 లక్షల కోట్లో 15,000 కోట్లో అనుకున్నారు. 15,000 మోసం చేశానంట నేను. ఎవరిని? నేను చదివించిన పిల్లల్ని. దానికి పెద్ద ఫోటో, మటర్లు చేసిన ఫోటో వేయాలి వాళ్ళు అప్పుడు ఆ రోజు ప్రెస్ మీట్లు పెట్టలా. నేను అనుకున్నా, నేను అప్పుడే క్రొత్తగా ప్రభువుని తెలుసుకుంటున్నా, నవ్వుకున్నా. కానీ దేవుని మహాకృప ఏంటంటే, ఇప్పుడు వాళ్ళందరి ముందు కూడా దైవజనుల ప్రార్థన బట్టి అందుకొని మెట్టును దేవుడు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. శాసించే మెట్టునిచ్చాడు యేసు. ఆమేన్. హల్లెలూయా. కారణం ఏమిటో తెలుసా? నీవు నన్ను విమర్శించేది సోది మేళం, నన్ను నేను ఎప్పుడు విమర్శించుకుంటా. అందుకనే స్వభావాన్ని దేవుడి కృపను బట్టి దైవజనుల ప్రార్థన బట్టి నేను నేర్చుకున్నా. అర్థమైందా? ఎదుటివారు మనకెళ్ళి ఏలెత్తి చూపించకముందే మన మనస్సాక్షి మన మీద ఏలెత్తి చూపించింది. దాన్ని గ్రహించి లోబడితే చాలు. సౌలు ఏం చేశాడు? దేవుడు ప్రశ్నించాడు, విమర్శించాడు. ఏం సౌలా, ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు. లోబడ్డాడా లేదా? చివరికి ఏమయ్యాడు? సౌలు కాస్త పౌలు అయ్యాడు. జనాల్ని హింసించేవాడు, శోధించి దూషించి చంపేవాడు, జనం ద్వారా హింసింపబడ్డాడు, శోధించబడ్డాడు, రాళ్ళ దెబ్బలు తిన్నాడు. జనం చేతుల్లోని ప్రభు కొరకు హతసాక్షి ప్రభు ఇది ఈ అంత్య దినాల్లో మనం నేర్చుకోవాల్సింది. ఇంకో విషయం ఉంది, నేను చెప్పి ముందు విషయం గుర్తుపెట్టుకోండి. మనం వెళ్ళే విషయాల్లో కొన్ని మనం ఎంతమంది చెప్పిన వినం. ఏం చేస్తాం? వినం. కొన్ని విషయాలు, అన్ని విషయాలు, కొన్ని విషయాలు. ఎందుకంటే వాటితో మనం పెన వేసుకొని ఉంటాం. కానీ ఆ విషయాలన్నీ నువ్వు దేనికైతే దైవ చిత్తానికి వ్యతిరేకంగా పెన వేసుకున్నావో అది ఏ మనుషుడు చెప్పినా వినవు. అందుకని ప్రార్థన ఏం చేయాలి తెలుసా? ప్రభువా, వీళ్ళు నా మాట వినడు, నా భర్త నా మాట వినడు, నా భార్య నా మాట వినదు, నా బిడ్డలు నా మాట వినరు, నా తల్లిదండ్రులు నా స్నేహితులు అయ్యా వాళ్ళు నా మాట వినరు, వాళ్ళు వినరయ్యా, మారరు అనుకోవద్దు. ఒకటి గుర్తు, నేను చెబితే వినరు, కానీ నువ్వు చెబితే వింటావు. ప్రభువా, దేవుడికి స్తోత్రం కలుగును. నువ్వు కదిలించుకో, నువ్వు చేసుకో. నేను చెబితే వినేవాళ్ళు కొంతమంది, నా పరిధి కొంతే, కానీ నువ్వు చెబితే అంతా.
ఈరోజు నువ్వు ఎవరెవరి హింస పొందుతున్నావో, ఎవరెవరి వల్ల శోధించబడుతున్నావో, ఎవరెవరి వల్ల ఇబ్బందులు గురవుతున్నావో, అవమానాలు పడుతున్నావో, అప్పులు పాలయ్యావో, అనారోగ్యం పాలయ్యావో, లేదా అలాంటి పరిస్థితులను చుట్టుముట్టి దిగజారి స్థితికి వచ్చావో, దీనికి కారణాలు ఏమిటో నువ్వు విమర్శించుకొని సరి చేసుకొని దానికి కారణాలైన వారిని శపించటం కాదు, కానీ దేవుని ముందుకు వెళ్ళి నువ్వు దర్శించు వాళ్ళని, వారితో మాట్లాడు ప్రభువా అని చెప్పు. కంటకులైన వాళ్ళు, హింసకులైన వాళ్ళు, హానిపరులైన వాళ్ళు, దోషకులైన వాళ్ళు, హంతకులైన వాళ్ళు, మనశ్శాంతి లేకుండా చేసే వాళ్ళే, నీ చెప్పు చేతలు లేని వాళ్ళే నీకు అక్కరగా నిలబడే విధంగా యేసు మారుస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకు. నేను చెబితే వినట్లేదని వదిలేమాక. ఓకే, నేను చెబితే వినట్లేదు కదా, కానీ నా దేవుడు చెబితే వినవా, చూస్తా అని ఆయన దగ్గరికి వెళ్ళు. చెప్పు సాక్ష్యంగా, ప్రభువా నీ కృపను బట్టి ముందు నీ నామంలో ప్రయత్నం చేశా, నా వల్ల కాల, కానీ నా వల్ల ఇది నేను నమ్ముతున్నా, నువ్వు చేసిన నా వల్ల అయినట్టే కదా, నువ్వు గదులు. అది సమస్య అయినా, శోధన అయినా, వ్యక్తి అయినా, ఏదైనా మనుషుల వల్ల కానప్పుడు ఆ మనుషులను చేసిన ఆయన వల్ల అవుతుంది. అవునా? ఆయన దగ్గరికి వెళ్దాం. ఖచ్చితంగా ఆయన ఎదురు పడతాడు. ఏమైనా సమస్య, ఏంది నా బిడ్డను ఎందుకు హింసిస్తున్నావు, ఏమైనా శోధన, ఎందుకు నా బిడ్డను శోధిస్తున్నావు, ఏమైనా శోధ కూడా, ఎందుకు నా బిడ్డలు పదే కదిలిస్తున్నావు అని ఎవరు మాట్లాడతారు? వెళ్ళి దేవుడు మాట్లాడితే అవుట్. ఇంకా క్లీన్ బౌల్డ్. ఈ విషయం కూడా స్పృహ ఉండాలి. మనం వాటింట్లో వదిలేయకూడదు, అది పెద్ద పాపం. నా వల్ల కాకపోతే నా దేవుడు వల్ల ఇదిగా. ఒకవేళ నా వల్ల ఎందుకు కావట్లేదు, మొత్తానికి 4-5 లోపం ఉంది. లోపం లేదా, అయితే దేవుడే కదలాలి. ఇక మరి నువ్వేం చేస్తావు? నేను ఆయన పాదాలు పట్టుకొని ఆ వ్యక్తిని దర్శించయ్యా, ఆ కుటుంబాన్ని దర్శించయ్యా, ఆ సమాజాన్ని దర్శించయ్యా. సౌలుని దర్శించావు ప్రభు, నీ బిడ్డలు హింసించేవారిని, హింసించడానికి వెళ్తున్న వారిని, చంపడానికి వెళ్తున్న వారిని, చెరలో వేయడానికి వెళ్తున్న వ్యక్తిని దర్శించావు అయ్యా. ఆ వ్యక్తిని దర్శించు, ఆ కుటుంబాన్ని దర్శించు, ఆ సమాజాన్ని దర్శించయ్యా. ఇదిగో సన్నిధికి వస్తూ కూడా ఆగిపోయారయ్యా. ఇంత చెబుతున్న మూర్ఖంగా ఉన్నారు, నువ్వు దర్శించయ్యా. నీ కుటుంబ సభ్యులనైనా బయట వారినైనా నువ్వు దర్శించండి ప్రభువుని అడుగు. ఇదిగో దూర ప్రాంతాల పనులకు వెళ్ళారయ్యా, నిజంగా వాళ్ళకి అక్కడైతే ఉంచు, లేదా నువ్వు దర్శించి పిలుచుకొని రా ప్రభు అని నువ్వు నిజంగా దేవుని ముందుకు వెళ్ళి అడుగు. దేవుడు ఖచ్చితంగా వాళ్ళని దర్శించి మనం అడిగిన రీతిగా తీసుకొచ్చి మన ముందుకు పెడతాడు. మన మందులో వచ్చి ఆయనకి మహిమ తెచ్చుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా బలమా, నా కోట, ఆరాధనా నీకే. నా బలమా, నా కోట, ఆరాధనా నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధనా నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధనా నీకే. మరచెదను
యెహోవా రఫా, యెహోవా రఫా, చూచావే వందనమయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా, నన్ను చూచావే వందనమయ్యా. నన్ను చూచావే వందనమయ్యా. నన్ను నీవే చూచావే వందనమయ్యా. పూర్ణ మనసుతో ఆరాధిస్తూ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. యేసయ్యకు స్తోత్రం, మహిమ ప్రభువా. ఆరాధన ఆరాధన నీ కృప బాహుల్యమే, నీ కృప బాహుల్యమే, నీ ప్రేమ పరవశమే, నీ ప్రేమ నా యేసయ్యా నీకు నా జీవితం. చప్పట్లో ఆమేన్. నిత్యము సంతోషమే, నిత్యము ఆనందమే, నిత్యము సంతోషమే, నిత్యము ఆనందమే, నీ కృప బాహుల్యమే, నీ కృప బాహుల్యమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి మొదటి విషయంగా ఇది గుర్తుపెట్టుకోండి, చెప్పటం మాత్రం మానవద్దు. చెబితే ఆ వ్యక్తికి చెప్పు. ఆ వ్యక్తి వల్ల హింసపడుతున్నావా, మారడం లేదా, వినడం లేదా, అయితే దేవునికి చెప్పు. దేవునికి చెప్పే ముందు దైవజనుడికి, సంఘానికి కూడా చెప్పు. ఏమని చెప్తావు? సాడీలు చెప్తావా? మరేం చెప్తావు? ఏమని చెప్తావు? ఏమని చెప్తారండి? చెప్పరేంటి? ఏమని చెప్తారు? చెప్పానన్నా, అందరికి సువార్త చెప్పాను, ఆ కుటుంబానికి చెప్పాను, ఆ వ్యక్తులకు కూడా చెప్పాను, మా కుటుంబ సభ్యులకు కూడా చెప్పాను అన్న. చాలా సంవత్సరాలు చెప్తున్నా, చెప్పే కొద్దీ వాళ్ళు ఇంకా తయారవుతున్నారన్న. అయితే మీరు ప్రార్థన చేయండి అన్న, దేవునికి మీరు ప్రార్థన చేయండి, సంఘం మీరు కూడా ప్రార్థన చేయండి అని నువ్వు కూడా కూర్చొని దేవునికి ప్రార్థన చేయి. ఇటు దైవజనుడు ఆ విషయమే ప్రార్థన చేస్తాడు, సంఘం ఆ విషయమే ప్రార్థన చేస్తాడు, నువ్వు ఆ విషయం ప్రార్థన చేస్తావు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరి ఆ నామాన్ని స్తుతించి ఒక్క విషయం వేడుకుంటారో అది నా దేవుడు నిశ్చయముగా ఆ సమస్యను పరిష్కరిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్. హల్లెలూయా. తిరుగులేదు, ఇక ఆ సమస్య అయిపోయింది అనుక. ఇక ఎందుకో తెలుసా, మనం దెయ్యాల గురించి విన్నాం. తనకంటే చెడ్డ దెయ్యం 7 తీసుకున్న వ్యక్తిని నాశనం చేయడానికి వెళ్ళింది. ఇప్పుడు మనం ఏం చేసింది తెలుసా, నాతో పాటు మరికొంతమంది పరిశుద్ధుల సహకారం తీసుకున్న 7 దెయ్యాలు కాదే, 3000, 6000, 4000 కాదే, 1,00,000 దెయ్యాలు వచ్చినా మేము చేసే ప్రార్థనల ముందు నువ్వు కొట్టుకొని పోతావు, విడిచిపోతావు అని చెప్పు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సింహాల గుహలో నేను పాడింది నేను కరెక్టే పాడా. దానియేలు ఏం చేశాడు? ఏం పాటలు అది? నేనేమో ఈ పాట చూసి పాస్టర్ మరేమో సింహాల గుహలోకైనా సంతోషముగా వెళ్ళేదా, సింహాల గుహలోకైనా సంతోషముగా వెళ్ళేదా, సిలువ మోయడానికైనా
సిద్ధముగా నేనుండెదా సిలువ మోయడానికైనా సిద్ధముగా నేనుండెదా ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా యేసయ్యా స్తోత్రం కదా ఈ పాటలు సింహాల గుహలో దానియేలు చేసిన అంటే ఎందుకు అంత ధైర్యం అంటే నేను ఎక్కడికి వెళ్ళినా మోకరించి ప్రార్థన చేస్తా నా పరిస్థితులు చేసిన నా ఆత్మీయులు ప్రార్థన చేస్తాడు మా ఆత్మీయ నాయకుడు దైవజనులు ప్రార్థన చేస్తాడు నేను ఎక్కడికెళ్ళినా నాకు శ్రమలు వేసేవాళ్ళకి శ్రమ అది ఎందుకో తెలుసా వాళ్ళు శ్రమ పెట్టి నా లోపల తోసారు కానీ నేను ఆడికెళ్ళి ప్రార్థన చేస్తాను నేను ఒక్కనే చేయనండు ఆ దెయ్యాలన్నిటిని బాగొట్టాలంటే నా ముందున్న పైనున్న నాతో ఉన్న దైవజనులు అభిషిక్తులు సంఘము నాతోటి ఆత్మీయులు అందరూ కలిసి ప్రార్థన చేస్తారు నేను విడిపించబడతాను వాళ్ళు విడిపించబడతారు చివరికి వాళ్ళు కూడా వచ్చి ఈ ప్రార్థన గుంపులో ఈ ఆత్మీయ గుంపులో ఆత్మీయ ఆరాధన గుంపులో ఆత్మీయ సంఘం గుంపులో చేరి వీళ్ళు ఇప్పుడు దాకా మమ్మల్ని హింస పెడతానికి తయారైన వాళ్ళు ఇప్పుడు శాతాన్ని హింస పెడతానికి పూనుకునే వాడికి హింసకులుగా తయారైపోతారు దేవునికి స్తోత్రం కలుగుతుంది ఆమేన్ హల్లెలూయా కాబట్టి చేతనైతే ఈ పని చేయి కానీ అడగటం మాత్రం చెప్పడం మాత్రం మానవద్దు ఏం చెప్పాలి నీ వల్ల కానిది ఆ దెయ్యాన్ని మాదిరి తీసుకుందాం ఏ దెయ్యాన్ని ఒక వ్యక్తిని నాశనం చేయడానికి తనకంటే చెడ్డమైన 7 దెయ్యాలను తీసుకుని వచ్చింది కదా మనం ఏం చేయాలి ఒక వ్యక్తిని బాగు చేయడానికి నేను బాగుపడటానికి నువ్వు బాగుపడటానికి సంఘం బాగుపడటానికి కుటుంబం బాగుపడటానికి ప్రజలు బాగుపడటానికి సమాజం బాగుపడటానికి మనకంటే గనులు శ్రేష్ఠులు ఆత్మీయులు విశ్వాసులు మన దృష్టిలో వాళ్ళే గనులుగా ఉండాలి మన తోటి వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి ప్రార్థన చేయాలి ఇక ఎక్కడికి పోరు వాళ్ళు నీ బుట్ట కిందే ఉంటారు అర్థమైందా దీన్నో తెలుసా నీ విశ్వాసం అనే పొట్టతో కప్పి పెడతావు అంతే ఆమేన్ హల్లెలూయా ఇది మొదటి విషయం రెండో విషయం ఏమిటంటే ఆరంభంలో చెప్పే అన్ని జనులు మనకంటే చాలా మెలకువగా ఉండాలి కొన్నిసార్లు అన్ని జనుల ద్వారా కూడా దేవుడు కొన్ని పాఠాలను నేర్పుతాడు మనం చదువుకున్న గ్రంథం యోనా గ్రంథం నేను దేవుని కృపను బట్టి మధ్యకాలంలో ఖాళీగా ఉన్నప్పుడు సెల్ ఫోన్లో ఇంట్లో టీవీలో కూడా భక్తుల చరిత్ర చూస్తున్నాను పురికొల్పబడటానికి రేపబడటానికి మనకు ముందున్న భక్తులు మనతో ప్రస్తుత కాలంలో ఉన్న భక్తులు మన ఆత్మీయ భక్తులు అలాగే బైబిల్లో ఉన్న భక్తులు మనం చూడలేదు కాబట్టి అవి చరిత్రగా వారు కొన్ని ఫిలిమ్స్ తీశారు వాటిని చూస్తాం పురికొల్పబడటానికి చాలా దాహోదపడుతున్నాయి మీరు కూడా ప్రయత్నం చేయండి స్త్రీలను ఎస్తేరు చరిత్రను చూడండి శారమ్మ చరిత్ర చూడండి హాగర్ చరిత్ర శారమ్మతో పాటు ముడిపడే ఉంటుంది రూతు చరిత్ర చూడండి నయోమి చరిత్ర చూడండి పురుషులైతే వాళ్ళు 2 ముడిపడి ఉంటాయి ఎన్ని చూడండి భక్తిలో మనం ప్రోత్సహించబడతాం పురికొల్పబడతాం చెత్త చెదారం సోది సెల్ ఫోన్లో టీవీలో కూర్చొని నోరు ఎల్లకేసి దోమలు లోపల పోతున్నాయో చూడకుండా కళ్ళ ఉండి పుషొస్తున్నాయో లేదంటే మురుగునీరు వస్తుందో గ్రహించకుండా వీటిని చూడటం కన్నా సెల్ ఫోన్ ఉందా ఫోటో శారమ్మ చరిత్రను ఖచ్చితంగా వచ్చింది ఖచ్చితంగా పెట్టు చక్కగా వింటూ పని చేసుకో దాని ముందు ప్రార్థన చేసుకో బైబిల్ చదువు రాకపోతే పొద్దున్నే దైవజనులు వాక్యం వస్తాయి వాగ్దానం వినండి దాంతోపాటు ఆత్మీయ దైవజనులు ఉన్నారు యేసన్న గారి పాటలు ఉంటాయి అవి కూడా వినండి ఇవన్నీ చూసుకొని పురికొల్పడతా ఉండాలి చార్జ్ చేసుకోవాలి అయితే ఈ యోనా గ్రంథాన్ని కూడా చూసా యోనా చరిత్ర చూసా చాలా ఆశ్చర్యం అనిపించింది
దేవుడు యోనాని ఎడుబొమ్మ అన్నాడు, మనందరికి తెలుసు. చాలాసార్లు మీ అందరికి చెప్పా. ఎడుబొమ్మ అన్నాడు, నినివే పట్టణానికి వెళ్ళమన్నారు. కానీ ఎడిపోయాడు ఈయన? తర్షీషు వాడెక్కాడు. వాడెక్కి పైగా కేవు ఇచ్చాడు కూడా. ఆయన కూడా ఇచ్చి, బాబు యోనా, నువ్వు వెళ్ళి నశించిపోతున్న వారిని రక్షించడానికి నా మాటలు చెప్పయ్యా, యోనా సువార్త చెప్పయ్యా అంటే, నేను వెళ్ళి చెబుతాను కానీ ప్రభు, నేను చెప్పగానే వాళ్ళు మారు మనసు పొందగానే నీ కోపం వెనక్కి లాక్కుంటావు, కొంతకాలం మళ్ళీ బాగానే ఉంటారు, మళ్ళీ లోకంలో పడతారు, మళ్ళీ నాకు చెబుతావు యోనా వెళ్ళి నా సువార్త చెప్పమంటావు, నేను వెళ్ళి మరలా చెప్తాను, మరలా వాళ్ళు పశ్చాత్తాపడి మారు మనసు పొందుతారు, నీ కోపాలు మళ్ళీ వెనక్కి లాక్కుంటావు, మళ్ళీ కొంతకాలం బాగానే జరిగింది, మళ్ళీ లోకంలో పాపలు విపరీతంగా తయారవుతారు, మళ్ళీ కొంతకాలం నన్ను వెళ్ళి సువార్త చెప్పమంటారు, నేను వెళ్ళి మళ్ళీ చెప్తాను, మళ్ళీ వింటారు, మారు మనసు పొందుతారు, గొడ్లు దించుకుంటారు, గోని బట్టలు ధరించుకుని బూడిద వేసుకుంటారు, మళ్ళీ మారు మనసు పొందుతారు, నువ్వు మరలా కోపాన్ని వెనక్కి లాక్కుంటావు. ఇది కొన్ని సంవత్సరాలు జరుగుతుంది నాయన. ఇట్ట కాదు ప్రభువా, ఇట్ట కాదు. ఈసారి నా సలహా తీసుకో. నువ్వు ఏందో తెలుసు నా సలహా? నువ్వు చెప్పింది నేను చేయను, నువ్వు వెళ్ళమన్న చోటకి నేను వెళ్ళను, నేను పక్కకి వెళ్ళిపోతా. ఎందుకంటే నా కోడి కూస్తేనే నీకు ఈ వేకుజాము తెల్లారైద్ది కాబట్టి, అందుకని నువ్వు నినివేకు పొమ్మన్నావు కాబట్టి నేను కివ్వు ఇచ్చి తర్షీషు వాడికి పారిపోతా. అప్పుడు ఏం చేస్తారు? ఎవరు ప్రకటించరు కదా, ఆ 40 రోజులు గడిచిపోతాయి కదా. అప్పుడు నువ్వు వాళ్ళని చంపేస్తే ప్రపంచం అంతా గందరగోళమై గజగజలాడి వణికిపోయిద్ది. వామ్మో, బైబిల్లో ఉన్న దేవుడు నిజమైన దేవుడు, యెహోవా దేవుడు నిజమైన దేవుడు, యోనా దేవుడు నిజమైన దేవుడు, ఆ నినివే పట్టణ నాశనం చేశాడు, ఆ దేవుడు నమ్మాలి, అందరూ మారు మనసు పొందుతారు. దెబ్బకు భలే ఉండిద్ది ప్రభు చిత్రం. ఎలా ఉంది మా ఆలోచన? మట్టి ఆలోచన అనుకొని వెళ్ళిపోయాడు. అవునా? నాకు తెలిసి దేవుడు నవ్వుకొని ఉంటాడు మనసులో ఆలోచనకి. విర్రోడు. మరి ఐగుప్తులో నేను చేసింది ఏమిటి? ఐగుప్తులో నేను ఖాళీగా ఉన్నానా? ఎన్ని తెగుళ్ళు అండి? 10 తెగుళ్ళు. ప్రపంచానికి అందలేదా ఆ వార్త? మారారా? చెప్పండి. మారిన వాళ్ళు మారారు, ఎక్కువ శాతం మారలా. అంతెందుకండి, ఆ రాజ్యంలో ఉన్న ఫరో కూడా మారాడా? వాడు సైన్యం మారిందా? వాడు రాజ్యంలో మారాడా? వాడు అన్ని తన్నులు తిని కూడా చింత తెచ్చిన పులుపు చావలేదని ఏదో సామెత ఉంది. చివరికి వెళ్ళమన్నా చెప్పినోడే వాళ్ళు ఉన్నంతసేపు వాడి హింసలు ఎదురైనవి. వాడికి అర్థం కాలే ఎవరున్నప్పుడు. ఇందాక చెప్పాను కదా, అన్ని జనులు చాలా తెలియకుంటారని. వీడు రాజ్యం నాశనం అయింది, పంట పొలాలు నాశనం అయిపోయాయి, నీళ్లు నాశనం అయిపోయాయి, నదులు, సముద్రం, ఆ నదులు నాశనం అయిపోయాయి, వాడి పశువులు అన్ని సమస్తం నాశనం అయిపోయి, ఆస్తి నాశనం అయిపోయింది, ఆరోగ్యం నాశనం అయిపోయింది, జ్యేష్ఠులందరూ చనిపోయారు. ఎంత జరుగుతున్నా వాడికి స్పృహ రాలేదు, కానీ వాడి కింద ఉన్నవాడికి స్పృహ వచ్చింది. వచ్చి ఫరో బాగాల వద్దు, ఇది మనకి ఏమైంది? ఏమైంది? వాళ్ళు ఉంచిన కాడి నుంచి ఏంది మనకిది? వాళ్ళని తరిమేద్దాం బయటికి. ఏడకి వాళ్ళని విడిచిపెడతాం. నీకు ఇంకా అర్థం కాలేదా ఫరో అంటారు వాళ్ళు. ఫరో గారు, నీకు అర్థం కాలేదు ఇంకా? ఇంత నష్టం ఎంత జరుగుతుంది అర్థం కాలేదా? ఇంత కీడు ఎవరిని బట్టి జరుగుతుంది నీకు అర్థం కాలేదా? ఇన్ని ప్రమాదాలు ఎవరిని బట్టి జరుగుతుంది అర్థం కాలేదా? అయ్యో, కడుపును పుట్టిన బిడ్డలు చనిపోతున్నారు ఫరో గారు, ఇది ఎవరిని బట్టి జరుగుతుంది అర్థం కాలేదా? అయ్యో, వాళ్ళు బంధించాం కదా, 430 సంవత్సరాలు హింసించాం కదా, వాళ్ళ చేత వెట్టి చాకరీ, గొడ్డు చాకరీ చేయించుకొని మనుషుల్లాగా లేకుండా మనం మానవ మృగంలో వాళ్ళని హింసించి వాళ్ళని తోడేళ్ళకి పీక్కి తిన్నాం కదా. ఇప్పుడు ఆ ప్రజల పక్షాన వాళ్ళ దేవుడు కదిలేడు. ఇప్పుడు ఆ ప్రజలు ఉన్నంతకాలం ఇంకా మనం నాశనం అవుతూనే ఉంటాం. మరి ఇప్పుడు ఏం చేయాలి? మనం ప్రశాంతంగా, నెమ్మదిగా, సమాధానం, సంతోషంగా 4 ఏళ్ళు నోట్లో పోయే విధంగా మన పనులు, మన పంటలు, మన ఇల్లులు, స్థలాలు, పొలాలు, పశువులు, మోగజీవులు అన్నీ బాగుండాలంటే ఒకటే మార్గం. ఏం చేద్దాం? వాళ్ళని విడిచిపెడదాం అంతే. దేవునికి స్తోత్రం కలుగును కనుక. అంతేనంటూ అంతే గింతే లేదు, నువ్వు మమ్ముతావా లేదా నిన్ను వేసేయమన్నట్టు మాట్లాడతారు వాళ్ళు. ఇంకేం చేస్తాడు? బాయ్, మీరు సర్దుకోండి, ఇంకా మీరు వెళ్ళిపోండి. ఆ బంగారం ఇచ్చేయండి. అయ్యా మీకు దండరా బాబు, వెళ్ళిపోండి. ఎన్ని సంవత్సరాలు కూలి చేసి, ఇదిగో కూలి ఇదిగోరు నాయన. వాళ్ళకి కూలి కూడా ఇచ్చుండ్రు అన్ని సంవత్సరాలు. 430 సంవత్సరాలు పడిన కష్టాన్నే దేవుడు లెక్క తూచి ఐగుప్తుల ద్వారా బంగారం రూపంలో, వస్తువుల రూపంలో నా దేవుడు తన ప్రజలకు ఇప్పించాడు. ఈరోజు ఇక్కడ చెప్తున్నాను, ఈ లైవ్ ద్వారా వినాలి కూడా చెప్తున్నా, నీ అప్పు ఎవరికైనా ఇస్తే ఇంతవరకు రాలేదా? గుర్తుపెట్టుకో, నా దేవుడి పాదాలు పట్టుకో,
లేనోళ్ళు పిసినారులు అన్న వాళ్ళ దగ్గర నుంచే నీది నీకు లెక్క అప్పచెప్పి నీకు ఇచ్చేలాగా నా యేసు చేస్తాడంటే దేవుని స్తోత్రం. నీది ఉంచుకున్నందుకే ఇంత కీడు జరుగుతుందని వాళ్ళకి గ్రహింపు చేస్తాడు. నీది బిగబట్టినందుకే వాళ్ళ సమస్తమైన పరిస్థితులు దేవుడు బిగబట్టాడని గుర్తు చేస్తాడు. నువ్వు మాత్రం వాళ్ళు ఏమనొద్దు, కానీ వాళ్ళు పరువు బజారు లాగొద్దు, వాళ్ళ గురించి చెడుగా చెప్పొద్దు. నువ్వు ప్రభువుకు చెప్పయ్యా, నేను పలానా వాళ్ళకి ఇచ్చానయ్యా, వెనక్కి ఇవ్వట్లేదు, నా పరిస్థితులు బాగాలా, నేను అలాగనే వీళ్ళ పరువును బయట వేయలేను, వాళ్ళని తిట్టలేను, రోడ్డుకి లాగలేనయ్యా, నువ్వే చేయి ప్రభు, వాళ్ళకి ఇచ్చేటట్టన సహాయం చేయి అని నువ్వు చెయ్యి. ఖచ్చితంగా దేవుడు వాళ్ళకి అర్థమయ్యేలాగా చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఇచ్చినవైనా సరే, నీకు ఇవ్వాల్సినవైనా సరే. అర్థమైందా? ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు? బంగారం అన్నీ ఇచ్చారు, లేదు ఇశ్రాయేల్కి ఇచ్చి బలవంతంగా బయటికి నెట్టేశారంటే ఈ ఫరోగాడు అంటాడు, బాబు బాబు మీరు వెళ్తే లేరు, నన్ను దీవించండి అన్నాడు. దీవించాడు. ఆ దీవెని పని చేయాలంటే లోబడాలగా. ఆ దీవెన ఇచ్చే వ్యక్తి ఏ దేవుడు నమ్ముతున్నాడో ఆ దేవుని విషయంలో వాళ్ళు బుద్ధి తెచ్చుకొని ఆ దేవుణ్ణి కానీ ఆ దేవుని బిడ్డలు కానీ కదిలియకూడదురా బాబు అని మారు మనసు పొందితేనే ఆ దేవుని పని చేస్తుంది, లేకపోతే ఆ దేవుని పని చేయదు. దీవించారు, దేవుని ప్రజలు దీవించారు, వెళ్ళలేదా దెబ్బకి? ఇప్పుడు చెప్పండి, వాళ్ళకి ఎప్పుడు గ్రహింపు వచ్చింది? ఆస్తి నష్టం కలుగుతూ, పంట నష్టాలు, జీవుల నష్టాలు, సమస్త నష్టాలు కలిగినప్పుడు ఈ నష్టం ఎవరిని బట్టి వస్తుంది, ఈ కష్టం ఎవరిని బట్టి వస్తుంది, ఈ బాధలు ఎవరిని బట్టి వస్తున్నాయి? పలానోను బట్టి కాదా? అనుకున్నారా అనుకోలేదా? గట్టిగా చెప్పండి. అనుకున్నారా? అనుకోని అంతే ఉండారా? పంపించారా బయటికి? పంపించేశారు. నేను చెప్తున్నాను కదా, ఈరోజు నువ్వు కొన్ని ఆర్థికంగా నష్టపోతున్నావు, ఆరోగ్య విషయం నష్టపోతున్నావు, మనశ్శాంతి విషయం నష్టపోతున్నావు, సమాధాన విషయం నష్టపోతున్నావు, సంతోషం ఆనందం విషయం నష్టపోతున్నావు, బిడ్డల విషయం నష్టపోతున్నావేమో, ఇంకా ఇత్యాది అనేకమైన విషయాలు నష్టపోతున్నావేమో. సోదరైనా సోదరుడా, నష్టపోతున్నాను, బాధ కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది, ఆవేదన కలుగుతుంది, గుండె కోత అని అనుకుంటున్నావే కానీ దీనికి కారణం ఏమిటి? దీనికి పరిష్కారం ఏమిటి? ఎందుకు ఇలా జరుగుతుంది అని ఒక్కరోజు నీ స్పృహ కలిగి ఉన్నావు నువ్వు. ఒక్కరోజు ఈరోజు నీకు ఒక శుభవార్త. ఏమిటో తెలుసా శుభవార్త? ఎందుకు ఈ పరిస్థితులు వచ్చినాయి అని నువ్వు దేవుని ముందు కూర్చొని యేసయ్యని అడిగి ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. మొత్తం ఇప్పుడు దాకా నీ పరిస్థితుల్లో ఇంత దారుణంగా జరుగుతున్న వాటికి ఒక్కసారి ఈ ఎపిసోడ్ని అంతా రౌండ్ అప్ చేయి, వెతుకు. ఇక్కడ ఎస్ వీటి వల్లే, ఓకే నాకు అర్థమైందని. వాటిని నీ నుండి బలవంతంగానైనా సరే, దేవుని శక్తితోనైనా సరే నువ్వు వాటిని విసర్జించి బయట పారవేస్తావో గుర్తుపెట్టుకో, నా దేవుడు నీకు బంగారం లాంటి పనుల నుండి ఇతరుల నుండి రావాల్సినవి లేదా నిన్ను మెచ్చుకొని ఉచితంగా ఆయన బహుమానంగా దే రూపంలోనైనా నా దేవుడు నీకు బహుమానాలు ఇచ్చి పంపుతాడు. హల్లెలూయా. బహుమానం పొందుతావంటే తిరుగులేదు ఇక. అది దేవుడిచ్చే బహుమానం. వ్యక్తుల ద్వారా ఇస్తాడు, భక్తుల ద్వారా ఇస్తాడు, నువ్వు చేసే పని నుండి ఇస్తాడు, అదనంగా ఇచ్చేస్తాడంటే ఎందుకో తెలుసా? సమస్యకు పరిష్కారం ఎక్కడో వెతికావు, ఇలా కారణాలు ఏమిటో నువ్వు వెతికావు కాబట్టి దేవుడు మెచ్చుకున్నాడు. ఎస్, నా బిడ్డ గ్రహింపులోకి వచ్చింది. అదే కనుక ఐగుప్తులో నుండి ఇశ్రాయేలును కనుక బయటకు తోలకపోతే ఐగుప్తు దేశమే పాలు తేనెలు ప్రవహించే దేశంగా ఒకవేళ దేవుడు మార్చేవాడేమో. దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా? వాళ్ళందరిని వైనం చేసేసేవాడు. అంతే కదా. అప్పుడు 2 పాలు తేనెలు ప్రవహించే దేశం ఇచ్చేవాడేమో దేవుని ప్రజలకి, యూదులకి ఒకటి, ఇశ్రాయేలుకి ఒకటి. నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నువ్వు వీటిని గ్రహింపు లేకుండా నేను బాగానే ఉన్నాను అన్నయ్య, ప్రార్థన బాగానే చేస్తున్నా, బైబిల్ బాగానే చదువుతున్నాను, మరి ఇతరులను ఎందుకు క్షమించట్లా, ఇతరులను ఎందుకు ప్రేమించట్లా, ఎందుకు వ్యత్యాసం, ఎందుకు ఆ కుళ్ళు కుట్ర కుతంత్రం చాటు మాటు వ్యవహారాలు, 4 గోడల మధ్య రహస్య మంతనాలు, ఇతరుల మధ్య చులకన చేసే మాటలు, వీటిని తొలగించుకో సంగమా. లైవ్ ద్వారా చూసే వాళ్ళైనా సరే, ఎందుకు ఇది వచ్చింది, ఎందుకు ఈ నష్టం జరుగుతున్న స్పృహ నువ్వు కలుగు చేసుకొని దానికి కారణమైనటువంటి తీసేయి. నా దేవుడు నిన్ను ఇక అది నువ్వు తీసేసి వచ్చావా, గుర్తుపెట్టుకో. నీ శత్రు సైన్యం లాంటి సమస్యల్ని నా దేవుడు ఎర్ర సముద్రం నుంచి వేసి నీకు దారిస్తాడు.
యోర్దాను నది పైనుండి ప్రవహించే సమస్యల్ని నీకు దారిగా మార్చి ఆపివేస్తాడు నా దేవుడు. నువ్వు ఆశీర్వాదం పొందుకోవడానికి 4 మూలల నుంచి గోడగా ఉన్న అడ్డుగోడల్ని, ఎరుకో గోడల్ని కూల్చివేస్తాడు యేసయ్య. హల్లెలూయా. ఇక పాలు తేనెలు ప్రవహించాలంటే దేశాన్ని నువ్వు కుటుంబం కలిగి ఉంటాను. ఆ దేశం లాంటి కుటుంబంగా ఆశీర్వాదంగా నువ్వు కలిగి ఉంటావు. అది నీ దేవుని నీ ఎడలుండ ఉచితమైన కృప. ఆమేన్. ఇప్పుడు ఈ యోనా ఓడలో ఉన్నాడు. దేవుడు మౌనంగా ఉన్నాడు కొన్ని రోజులు. ఎప్పుడు కదిలాడు దేవుడు? సముద్రం ఒడ్డున ఉన్నప్పుడు, నడి సముద్రంలోకి వెళ్ళినప్పుడు. ఏ ఒడ్డున్నప్పుడు కదిలించవచ్చుగా, దూకి పారిపోయే వాళ్ళందరూ. ఇప్పుడు వాళ్ళకి బుద్ధి రావాలి. మొత్తం నడి సముద్రం వెళ్ళలేకే అలలు, గాలి, వాన, తుఫాను, ఉరుములు, మెరుపులు. ఈ సగం దూరం ప్రయాణం బాగా జరిగిందా జరగలేదా? చెప్పండి అమ్మా. జరిగింది కదా. అప్పుడు అనుకుంటాడు ఏమన్నా, ఇది దేవుడి చిత్తమే. ఆహా, ఇది దేవుడి చిత్తం. నాకు తెలుసు దేవుడు నా మాట వింటాడు, తిరగలేదు. ఇక నేను అనుకున్నా చేస్తాడంటే అక్కడ వాళ్ళు ఇంకా కొన్ని రోజులు అయిపోతే ఆ నినివే పట్టణస్తులందరూ వైనం అయిపోతారు. ఈ వార్త ప్రపంచం తెలిసిపోతే ఇక మాకు బాధ లేదు, ఇక సువార్త చెప్పాల్సిన అవసరం, అందరూ మారిపోతారు. ఆహా, ఏం ప్లాన్ వేసానో ఆ దేవుడు ఆ ప్లాన్ ఎలా సమర్థించాడు. ఓహో, షబా 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 అనుకుంటున్నాడు ఆయన. ఎవరైనా ఏడుండి వాడు అడుగు బాగానండి టంటడు అనుకుంటున్నాడు. దేవుడు నవ్వుకుంటూ ఎర్రాడా, ఇంకా సగం దూరం ప్రయాణం ఉందిలే, సగం ఉందిలే. నేను అప్పుడు వడ్డీని తెస్తే నువ్వు వెళ్ళిపోవా, వెళ్ళరా, నువ్వు వడ్డీని నింపానికి ఇంటికాడ కూర్చుంటావు. నడు సముద్రంలోకి వెళ్తే ఏం చేస్తావు? ఇక నో డౌట్, ఇక నువ్వు ఎక్కిన వాహనం నిన్ను దరి చేర్చిద్దో చేర్చదో, నేను పంపిన వాహనం మాత్రం నేను దరి చేర్చిది. ఏమో వాహనం అది? దేవుడు పంపిన వాహనం ఏమిటి? తిమింగళం. యోనాకు పంపిన వాహనం. యోనాకి ఏమైతే మరణ బంధకాలు, దేవుడికి ఏమో యోనా ఓడ. వెళ్ళలేక నడు సముద్రం వచ్చేసింది. ఈ నావికులకి మైండ్ పోయింది, ఇదేంద్రా మనం ఎప్పుడు అడుపోయి ఇటుపోయి ఊరకు అట్టపోయి ఇట్టపోయి తిరుగుతూ ఉంటాం ఈ సముద్రంలో, ఏంది ఈరోజు గాలి మారిపోయింది, వాతావరణం మారిపోయింది, ఆ ఉరుములు ఏందయ్యో, ఆ పిడుగులు ఏంద్రో బాబు, అలలు ఎంత తేకస పడుతుంది ఏంద్రైనా, ఓడని బద్దలు చేసేటట్టుంది బాబు. ఓడలో సరుకులంతా బయట వేసేయండి, మొత్తం బయట వేసేసారు. అయినా ఆగల. అరే ఒక పని చేయండి అబ్బాయి, ఓడలో ఉండే వాళ్ళందరూ, మీరు నమ్మే వాళ్ళందరినీ ప్రార్థించేయండి. ఎవరు ఏ దేవుడిని నమ్ముతున్నారు, ఏ దేవతను నమ్ముతున్నారో మీరు మీ దేవీ దేవతలను ప్రార్థించమన్నారు. ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ వారి దేవతలను ప్రార్థించారు, దేవుళ్ళని ప్రార్థించారు. ఆగల. దీన్ని బట్టి ఏమర్థమైంది? ఓడలో ఒక యేసు బిడ్డ కూడా లేడు. ఎవరు లేరు? అంతే కదా, యేసు బిడ్డ ఉంటే ఆగేది కదా. లేదని ఆగపోయినా, నా కుమారుడా, నా కుమార్తె, దీనికి కారణం యోనా ఒక ఆయన ఉంటాడు, కొంచెంసేపు ఆగు, హీరో బయటకు వస్తాడు, అప్పుడు కారణం తెలిసిందని చెప్పేవాడు. ఆగల. ఇంకా ఎక్కువ అవుతుంది. విచిత్రం ఏం తెలుసా, వీళ్ళు ఓడలో ఉన్న వస్తువులు కింద వేసినా ఆగలేదు. ఎప్పుడైతే సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజిస్తున్నారో, మనుషులను చేసిన దేవుడిని వదిలిపెట్టి మనుషులు చేసిన వాటికి వెళ్ళి మొరపెట్టారో, సముద్రంలో పరిస్థితులు తీవ్రం దాల్చినాయి. వీళ్ళకి అర్థమైంది, అబ్బాయి ఇవన్నీ కాదు అబ్బాయి అంటే, మొత్తానికి కిందకి వెళ్తే ఒక ఆయన గురకలు పెడుతున్నాడు అని. ప్రశాంతమైన నిద్ర వచ్చింది. ఆయన అనుకున్న ప్లాన్ అంతా సక్సెస్ అవుతుందని. ఆయన తెలీదు సక్సెస్ అవ్వాలా, అసలు సీన్ ఆరంభమైందని. ఏమో నాకు తెలుసా, తెలిసేలేక వచ్చాడు ఓడనావిడు కడుపులో నిద్రపోతలే. అదేందండి మంచి నిద్రపోడు, ఏం నిద్రపోటు చేసేది, నిద్రపోతా అసలు నిజంగా నిద్రపోతారు బాబు, రారా బాబు. ఆ ఓడ చూడి అట్ట అయిపోయింది. ఏం చూసి ఏంది ఎట్ట అయిపోయింది, ఏవో మరి అన్నట్టు నువ్వు ఎవరవే, సరే ఎవరో కానీ అబ్బాయి ముందు సీట్లు ఏంట్రా. సీట్లా ఎందుకు? అసలు ఈ సమస్య ఎవరి వల్ల వచ్చింది? ఏంది వాళ్ళ సీట్లు కావాలా? చెప్పండి గట్టి. ఆ దేవుడే ఆలోచన కలిగించాడు. ఈ సమస్య ఎవరి వల్ల వచ్చింది? మన ఓడలో ఉన్న సరుకులు వల్ల రాలేదు, మనం పూజించి దేవుళ్ళు దేవేదవుల వల్ల కాలేదు. మొత్తానికి ఈ సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది. ఎవరి వల్ల వచ్చింది? మొత్తం సీట్లు ఏంట్రా. మొత్తం అబ్బాయి నీ పేరు ఏం పేరు, మా నీ పేరు ఏం పేరు, అబ్బాయి నీ పేరు ఏం పేరు, చిన్నవాడు నీ పేరు ఏం పేరు, పెద్దమ్మాయి నీ పేరు, మొత్తం పేర్లు రాశారు. అటు ఇటు తిప్పారు, తిప్పి పటావాని వేశారు. ఏ పరిస్థితుల మధ్య? ఏ పరిస్థితుల మధ్య? కొంతమంది అనుకో వీళ్ళు ముఖం అందరూ చచ్చేటప్పుడు ఈ సీట్లు ఎందుకు సోది వెళ్ళారు అనుకుంటారు కొంతమంది. అట్ట అంటుంది ఇట్ట అంటుంది, అట్ట అంటుంది ఇట్టుంది. వామో వాడలో కేకలు,
చివరికి మొత్తానికి సీట్లు వేసి చీటి తీయగానే ఎవరి పేరు వచ్చింది? యోనా. యోనా, నీ పేరే యోనా? ఇదేందయ్యా, ఇందాక చూస్తే గురకలు పెట్టా, ఇప్పుడు చీట్ వేస్తే నీ పేరే. అసలు నువ్వు ఎవరో చెప్పు. నేనండి ఆకాశానికి, భూమికి, సముద్రానికి, అందులో ఉన్న సమస్తమునకు దేవుడైన, సృష్టికర్త అయిన, మానవ నిర్మాణకుడైన, పాప పరిహారకుడైన, సాతాని పాపాన్ని ఓడించి మరణాన్ని జయించిపోయే మహనీయుడైన, స్వర్గాధిపతి అయిన, కెరూబులు, శరాపులు, మహాదేవదూతల ద్వారా కొనియాడబడుతున్న, నిత్యము స్తుతించబడుతున్న పరిశుద్ధ ఏకైక పరిశుద్ధ దేవుడైన ఆ యేసు దేవుణ్ణి ఆరాధించే ఆరాధికుణ్ణి, ఆయన్ను ప్రకటించే ఆయన దైవజనుణ్ణి, ఆయన భక్తుణ్ణి అని చెప్పేలేగిలి గుండెలు మాస్తం ఇక్కడ లేవండి, మోకాల్లోకి వచ్చేసింది. ఇదేందరు నాయన ఇంట్రడక్షన్ ఇంత భయంకరంగా ఇచ్చాడు వాళ్ళ దేవుడి గురించి. అదే వాళ్ళ దేవుడి గురించి చెప్పమంటేనా ఇంకేదేదో చరిత్ర చెప్తారు. కానీ ఏం చెప్పాడు ఈయన? మొత్తానికి ఈ సముద్రంలో జరిగే ఈ గందరగోళం ఒక భయం అయితే, ఈయన ప్రకటించిన ప్రకటనకి ఇంకా హడలెత్తిపోయారు. వామ్మ ఇంకా తప్పించుకోలేవురా బాబు, ఏం చేయమంటావు? తమరి పేరే వచ్చింది, మరి తమరే గొరకలు పెట్టి నిద్రపోతున్నారు, మరి ఏం చేయమంటావు? ఒక్క నిమిషం ప్రభువా, వీళ్ళందరినీ వేసేయి, వీళ్ళని చూసని మిగతా వాళ్ళు మారు పొందారు అన్నాడా? చెప్పండి. అసలు ఈయన ఎందుకు వెళ్ళిపోతున్నాడు? నేను ప్రకటిస్తే వాళ్ళు మారు మనసు పొందుతారు, నువ్వు క్షమిస్తావు. ఇదే పొద్దాకలైంది, అవునా? అదే ఈయన నిబంధన. కానీ ఇప్పుడు వాడలు ఏం చేశాడు? సువార్త చెప్పాడే చెప్పలేదా? తన దేవుని గురించి గంభీరంగా చెప్పాడా లేదా? భీకరంగా చెప్పాడా లేదా? అబ్బా, ఆ మాటలు చెప్పేటప్పుడు చదివేటప్పుడు ఏమైనా ఏ రేంజ్లో చెప్పుంటాడో చూడండి. అవునా? చెప్పేలేక ఇంకేముంది వీళ్ళందరూ? బాబు ఏం చేయాలి? మీరేం చేద్దాం, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి. అయ్యా, ఈ ఓడలో పరిస్థితులు ఇప్పుడు నీ వల్లనే కలిగినాయి. నీవంటే నువ్వు, నీ దేవుడు నిన్ను వేగిపోమంటే నువ్వు ఇటు ఎక్కేవు, నీ వలన మాకు ఈ పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడు నిన్ను ఇసిరేసామనుకో, ఇంక మేము ఒడ్డుకు చేరతావయ్యా? మహాప్రభు మమ్మల్ని వదిలే అని వాళ్ళ ప్రయత్నం మళ్ళీ చేస్తారు, ఇంకా ఎక్కువ అవుతూ ఉండిద్ది. చేసేది ఏం లేక, యోనా దేవుడా మమ్మల్ని క్షమించు, ఈ నేరం మా మీదకి రప్పించొద్దని ఇసి సముద్రంలో పారవేస్తే, నాకు తెలిసి యోనాని ఎక్కడ పారవేస్తాడో అక్కడికి ఓడ ఎలక ముందే దేవుడు, ఓ సముద్రానికి రాజు అయిన తిమింగలమా అని లేక, నాకు తెలిసి ఆ తిమింగలం, ప్రభువా ఇది నీ స్వరమే, ప్రభువా నేనున్నాను, ప్రభువా ఏం చేయాలి? ఏం చేయడం లేదు, సముద్రంలో పలానా ప్రాంతంలో నువ్వు ఊరకు నోరు తెరిచి కూర్చో. అలాగే ప్రభువా. చేపలు గీపలు మింగబాక, అలాగే ప్రభువా. 3 రోజులు ఉపవాసం, నీ ఫుడ్ కట్టవు, అలాగే ప్రభువా. నీ నోట్లో ఒక ఆయన పడతాడు, నెవరేబాక చక్కగా నీ గర్భంలో ఉంచు, నువ్వు కొంచెం వేసిగా గాలి ఉండిద్ది, తిమింగులోనికి ఆ సదుపాయాలు ఉంటాయి తెలుసా, ఈసారి చెప్తా. అలాగే ప్రభువా, వామ్మో నా సృష్టికర్తకి నాతో పనిపడింది, ఎంత భాగ్యం, ఎంత భాగ్యం, ఎంత ధన్యురాలని, ఎంత ధన్యుడిని నాయన, నా సృష్టికర్త మాట నెరవేర్చే భాగ్యం దక్కిందని. ఏమండి, సముద్రానికి రాజైనా ఇంక దాని ముందు ఎన్ని చేపలు వచ్చి డ్యాన్సులు ఎత్తన పట్టించుకోవట్లా. తన లక్ష్యం ఒక్కటే, నా దేవుడు చెప్పిన మాటను చేయాలి, నా దేవుడు చెప్పినట్లు కాపాడాలి, నా దేవుని పనిని చేయాలి, నా దేవుడు చేర్చమని ఒడ్డుకు నా దేవుని పిల్లలను చేర్చాలి అని కడుపు మార్చుకొని 3 రోజులు వెళ్ళి కూర్చుందంటాడు. మొత్తానికి కరెక్ట్ సమయానికి పడలేకే, అయ్యా ఎంతసేపు భక్తుడా పడ్డారా టపాన్, ఇంక అమ్మో నా దేవుని బిడ్డ జాగ్రత్తగా తీసుకెళ్ళాలి, నేను ఒక్క పళ్ళు కూడా ఇట్లా ఆడించను, నా దేవుని బిడ్డ కదా, దేవుడు చెప్పాడంటే ఈయన మామూలు వ్యక్తి కాదు, ఇంత భక్తుని మోసే ధన్యత నాకు దక్కింది, ఇంత భాగ్యం నాకు దక్కింది, ఆహా నా జీవితం చాలా ధన్యమైందండి అని మోసుకుంటూ 3 రోజులు ప్రయాణం చేసి ఆహారం లేవు, నీళ్లు లేవు, ఆ తిమింగలానికి ఒడ్డును ఎక్కేసింది అయ్యగారిని. ఆమేన్, హల్లెలూయా. ఏమంటే ఈ చరిత్ర నేను చెప్పను కానీ, సమస్య ఎందుకు వచ్చిందో వాళ్ళు గ్రహించలేదా? ఎవరాళ్ళు? అన్యజనుల ధన్యజనుల? మొదట అన్యజనులు, యోనా చెప్పిన తర్వాత ధన్యజనులుగా వారు దేవునికి ప్రతిష్ఠించుకొని వారు మార్పు చెందారు. ఆమేన్. అలాగే మనం కూడా
మనం వెళ్ళే మార్గం చాలా ప్రశాంతంగా ఉంటుంది. మొదట అమ్మ లెక్కలు ఏనండి, అన్న లెక్కలు. అన్నలు ఏమంటారు? అమ్మ లెక్కలు అంటే అమ్మ లక్క అంటే అమ్మ చెల్లి, అన్న తొక్క అన్నాంలే, అమ్మ లెక్కలు. కాబట్టి మనం చేసే సొంత ప్రయత్నాలు ఉంటాయి కదా, కొంతకాలం ప్రశాంతంగా వెళ్తాయి. ఎందుకు వెళ్తాయి తెలుసా? నువ్వు నడి సముద్రంలోకి వెళ్ళాలి, నడిపించు నానావా, నడి సముద్రం నాదేవా అంటాం కదా. అది ఓడలో నడి సముద్రానికి వెళ్ళటం వేరు, నువ్వు నడిచి వెళ్ళటం వేరు. నడి సముద్రం ఓడలో వెళ్ళు. నీ ఓడ ప్రయాణం, విశ్వాస ఓడ ప్రయాణం నడి సముద్రం కాదు, దరి సముద్రం చేరు. కానీ నువ్వు కాలం నడక నడి సముద్రంలోకి వెళ్ళమాక. నువ్వు నడిచేది కాలం నడక, దేవుడు వెళ్ళమనేది ఓడ నడక. అవునా? ఎంత ఈదుడుగాడైనా ఈ సముద్రుడిని దాటినట్టు ఉన్న చరిత్రలో మధ్యలో అవ్వాల్సిందే. కానీ మనం ఒకవేళ నీవు ఇలాంటి ప్రతికూల పరిస్థితులతో నువ్వు కొట్టుమిట్లాడుతుంటే నువ్వు చేయవలసింది ఏం తెలుసా? ఎందుకు, ఎవరిని బట్టి, ఏ కారణాన్ని బట్టి నేను ఎలాంటి రాంగ్ స్టెప్ తీసుకున్నానా, నేను ఏమన్నా కాని మాటలు మాట్లాడానా, ఏదైనా నేను దైవ చిత్తానికి వ్యవహరించానా వ్యతిరేకంగా అనేది నువ్వు కూర్చొని ఆలోచన చేసి దానిని విసిరిపారాయి. యోనాను ఏం చేశారు? ప్రస్తుతం ఓడాలో దైవ చిత్త వ్యతిరేకులు ఎవరు? దైవ చిత్తానమైన వ్యతిరేకులు ఎవరు? యోనానే కదా. వాస్తవానికి వాళ్ళందరూ దైవ చిత్తానికి వ్యతిరేకం బ్రతికిన వాళ్ళు. కానీ దేవుని కృపను బట్టి యోనా చెప్పిన దాన్ని బట్టి నమ్మారు. ఇక ఈ దేవుని తప్ప ఎవరిని ఆరాధించమన్నారు. కానీ దైవ చిత్తానికి వ్యతిరేకమైన ఒక ఆయన, దైవ చిత్తానికి వ్యతిరేకం ప్రయాణం చేసే ఆయన మన వాళ్ళలోనే ఉండాలి బాబు, ఈయన వల్ల ఈ సమస్యలు అని ఇసురు పారేశారు లేదా? ఇప్పుడు తెలివైన వాళ్ళు మనం ఏం చేయాలి? ఇది నాకు చాలా ప్రేమ అన్నయ్య, అసలుకి నాకు ఇది అమ్మ అనుకున్నాం అనుకో, కుదిరిద్దా? చెప్పండి. నాకు ఉంది ఈ కూలిపోయిన ఒక్కటే అన్నయ్య, నాకు సమయం ఏదైనా ఎప్పుడో కుదిరినప్పుడు వస్తాలా అన్నయ్య అంటే కుదిరిద్దా? నాకు ఒక్క వ్యాపారమేగా అన్నయ్య, ఒక ఉద్యోగమేగా, కుదిరిద్దా? నేను చెబుతున్నాను, నిజంగా నీకు మైండ్ నుండి బుర్ర నుండి వెలిగితే ఈ మధ్యాహ్న వేళలో, ఈ ఆదివారపు ఆరాధన వేడుకలలో నీ కుటుంబ పరిస్థితులు ఎందుకు బ్రద్దలయ్యేటట్లు శ్రమల మధ్య కొట్టుమిట్టులాడుతున్నావో దాన్ని గ్రహింపుకు తెచ్చుకొని దానికి కారణం ఏమిటో దేవుని పాదాల పట్టుకుని విచారణ చేసి ఫలాంది కారణం అని తెలిసినప్పుడు నీకు అది ఎంత ఇష్టమైనా దాన్ని విడిచిపెట్టే దమ్ము ధైర్యం నీకుంటే గుర్తుపెట్టుకో, మరలా నువ్వు వెళ్ళవలసిన గమ్యానికి నా దేవుడు ఈసారి నువ్వు నిర్ణయించుకున్న వాహనాలతో కాదు, ఆయన ఒక ప్రత్యేకమైన ప్రకృతి నుండి, జీవుల నుండి అసమానమైన కార్యం ద్వారా నిన్ను ఒడ్డుకి ధరికి చేరుస్తావు. ప్రశాంతంగా దేవుడికి స్తోత్రం కలుగుతున్నాను. హల్లెలూయా. నాకు తెలిసి ఓడలో 3 రోజులు ప్రయాణం, తిమింగలం 3 రోజులు ప్రయాణం చేసిందంటే నాకు తెలిసి ఓడలో 30 రోజులు ప్రయాణం చేసి ఉంటారు వాళ్ళు. అవునా? ఇప్పుడు నేను మొన్న దేవుడి కృపను బట్టి వైజాగ్ నుండి వచ్చా విజయవాడకి. మామూలుగా ఫ్లైట్కి వచ్చా. అదే బస్సు మార్గాన్ని మ్యాప్ చూస్తే 7 గంటల ప్రయాణం విజయవాడకి. దేవుడి కృపను బట్టి నేను మా పవన్ రాజు పాస్టర్ గారికి చెబితే ఆ రోజు వార్షికోత్సవం కూడికంటే నైటు బుక్ చేశాడు. నేను వైజాగ్లో 3:15కి ఎక్కాను. అంటే గంట ముందు వెళ్ళాలి. 3:15కి ఎక్కితే 3:45కి విజయవాడలో తీసుకొచ్చింది. అది 7:30 గంటల ప్రయాణం ఎక్కడ, 45 నిమిషాల ప్రయాణం ఎక్కడ? అవునా? ఇక టర్నింగ్ లేవు, గిర్నింగ్లు లేవు, బ్రేకులు లేవు, షేకులు లేవు, ఏమి లేవు. ఇక ట్రాఫిక్ జామ్ లేవు, సిగ్నల్స్ ఏమి లేవు. దానికి ఒక కక్ష నియమింపబడితే ఆ కక్షలు వెళ్ళిపోయింది. అది ఆశ్చర్యం అనిపించింది. మనం ఎంచుకున్న మార్గాలేమో 7:30 గంటలు, 8 గంటలు, 10 గంటలు. అంటే మీకు పోలీసు చెబుతారా, అదే దేవుడు మాట విన్నాం అనుకో, నీ ఫ్లైట్ టిక్ లాంటి పరిస్థితి బుక్ చేస్తాడు. ఇక నువ్వు ఒక్కసారి ఎక్కితే చాలు. ఎన్ని సంవత్సరాలు కొట్టుమిట్లాడుతున్నావో దానిని నీకు సెకండ్, నిమిషాల వ్యవధిలో నిన్ను ఆ టయాన్ని కూడా నీకు క్యారీ చేసి వాటన్నిటిని వేస్ట్ అయిపోయినా సరే నీకు ఆ టయాన్ని కూడా ఇందులో మెన్షన్ చేసి నీకు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుతుందా? హల్లెలూయా. కాబట్టి ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఎవరిని బట్టి
ఈ పరిస్థితులు ఉన్నాయో, ఒకవేళ నిన్ను బట్టి ఇతరులకు ఉంటాయి కొన్నిసార్లు. అక్కడేమో దేవుని ప్రజలను బట్టి శత్రువులకి, ఇక్కడ కూడా దేవుని ప్రజలను బట్టి వాళ్ళకే. ఈరోజు నీ కుటుంబంలో నువ్వు ఆశీర్వదించబడి రక్షణ పొందిన వ్యక్తివి, నువ్వే మాత్రం తప్పటడుగు వేసావా, ఆ ఎఫెక్ట్ నీకు మాత్రమే కొట్టద్దు, నీ కుటుంబానికి కొట్టిద్ది. నీ కుటుంబానికే కాదు, ఆ సమాజానికి కొట్టిద్ది, నీ వంశానికి కొట్టిద్ది. జాగ్రత్త. అందుకే తడబడబడ్డా, తేడా పడ్డా, అడుగు జారినా రా, వెనకే అడుగు వెయ్యి, అడిగే బండ మీదే, క్రీస్తుని బండ మీదే. ఈసారి జారనివ్వకుండా ఆయన హస్తాలు నేను ఎత్తుకొని పోతాడు నా దేవుడు. గమ్యానికి దేవునికి మహిమ కలుగునుగా తీసుకెళ్తాడు ఆయన. ఒకరోజు యెహోషువ కాలంలో యుద్ధం జరిగినప్పుడు ఆకాను శపితమైనవి తీసుకుని వస్తాడు. ఏం తీసుకొచ్చాడు? తీసుకొని వస్తే ఏముంది, దేవుడు ఏమన్నాడు, మీరు ఒక్క వస్తువును కూడా ముట్టొద్దు అంటాడు, శత్రువులకు సంబంధించి. కానీ ఈయనేం చేస్తాడు, షేనార వస్తువును దొంగిలిస్తాడు. ఆకాను యుద్ధానికి వెళ్తాడు యెహోషువ, ఎల్లంగిలి ఓడిపోతాడు. చాలామంది చనిపోతే అప్పుడు దేవుడు ముందుకు వచ్చి ఏడుస్తారు, ఎందుకు ప్రభు ఇలా ఓడగొట్టాము, ఎందుకు జరిగిందయ్యా, ఏం చేశాడు, విచారణ చేశాడు. ఎవరి ముందు విచారణ చేశాడు? ఎందుకు ఈ వాటి మీద అయింది, నువ్వే కదా వెళ్ళమంది, నువ్వు వెళ్ళమన్నప్పుడు ఇలా ఎందుకైంది ప్రభువా, ఇంతమంది చనిపోయారయ్యా, ఈ వాటమికి కారణం ఏమిటో దేవుడు ముందుకెళ్ళి విచారణ చేస్తే చీట్లు వేయించాడు. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. చీట్లు వేస్తే పలానా గోత్రం, ఆ గోత్రం ఒక వంశం, ఆ వంశంలో ఒక కుటుంబం, ఆ కుటుంబంలో పలానా వాళ్ళు వ్యక్తి దొరుకుతారు. చివరికి అతన్ని వైలింగ్ చేస్తారు. గుర్తుపెట్టుకో, ఒక కుటుంబానికి నువ్వు నాయకుడిగా ఉండా, ఒక సంఘానికి నాయకుడిగా ఉండా, ఇంక దేనికి మనం ఉండా. కానీ కొన్నిసార్లు ఓటములు ఎదురవుతాయి, చేదు అనుభవాలు ఎదురవుతాయి, వెనుదిరిగే పరిస్థితులు వస్తాయి, అవమాన పాలే పరిస్థితులు వస్తాయి. ఎందుకు ఇది వచ్చింది, దీనికి కారణం ఎవరో అని దేవుడు ముందుకెళ్ళి విచారణ చేయాల్సిందే. చేసినప్పుడు దేవుడు ఏం చెప్తాడో తెలుసా, నీకు అర్థం కాకపోతే, నీకు దొరకకపోతే దేవుడు ఖచ్చితంగా పట్టిస్తాడు. ఆయన చెప్పినట్లు మనం చేస్తే ఆ వ్యక్తి దొరుకుతాడు, ఆ సమస్యకి కారణమైన వాళ్ళు దొరుకుతారు, ఆ సమస్యను సృష్టించిన వాళ్ళు దొరుకుతారు, ఆ ప్రమాదంలో తీసుకెళ్ళిన వ్యక్తులను దేవుడు ఖచ్చితంగా పట్టిస్తాడు. తర్వాత నీకు విజయాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఈ 3 విషయాలకు గుర్తుపెట్టుకోండి. ఒకటి, మనల్ని ఎవరైనా అన్యాయముగా, మనమైనా మన సంబంధించినవైనా బిగబట్టినా, బంధించినా, లేదంటే అలాంటి పరిస్థితులు కల్పించినా వాళ్ళకి మూడిందే. చివరికి ఏం చేస్తారు తెలుసు, వాళ్ళు ఈ కారణం ఎవరు అబ్బా అని మనల్ని సైడ్ చేస్తారు, ఇశ్రాయేలును పంపించినట్టు. రెండోది, నీవు దైవ చిత్తానికి వ్యతిరేకమై అన్ని జనుల మధ్యకి వెళ్ళినా ఏమైద్ది, వాళ్ళు చేసే ప్రయాణంలోకి వెళ్ళినా ఏమైద్ది, వాళ్ళకి మూడిందే. కానీ చివరికి దేవుడి కృపను బట్టి వాళ్ళని రక్షిస్తాడు, కానీ నీకు మాత్రం బుద్ధి చెప్తాడు. అవునా? రెండోది. మూడోది, ఇప్పుడు దాకా జయ జీవితాన్ని దేవుడి కృపతో అనుభవించి ప్రతి పరిస్థితాన్ని ఛేదించుకొని, సాధించుకొని, ఓడించుకుని వెళ్ళిన నీవు ఎందుకు మరలా వాటిని పాలవుతున్నావో, దీనికి కారణాలు ఏమిటో, దీనికి కారణం ఎవరో అని కనుక వివేచించి దేవుడి ముందు కూర్చుంటే, నీకు తెలియకపోతే దేవుడు తెలియజేస్తాడు. దేవుడు తెలియజేసినప్పుడు దాన్ని చేయడానికి సిద్ధపడు. ఏ శత్రువు యెహోషువకు వాగ్దానం ఇచ్చాడు కదా, నీ దినములన్నీట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నీట ఎవరు నీ ఎదుట నిలువ యెహోషువతో వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము వాగ్దాన భూమిలో చేర్చినావు, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయము.
ఇలా యోచించండి, పరీక్షించండి, పరిశీలన చేయండి. కారణాలు ఎందుకు ఇలా అయినాయో వెతకండి. సమాధానం, సమాచారం నీకు ఖచ్చితంగా లభిస్తుంది. నీకు అది సమీపంగా ఉంది, నీ వద్దనే ఉంది. నువ్వు వెతుకు, దాన్ని జవాబు పొందు. ఇక నుంచి నీ జీవితాన్ని ఆరంభించు. మరొక 7 ఇదే రోజు వచ్చేలోపు గుర్తుపెట్టుకో. నువ్వు ఇలా బ్రతకాలి అని తీర్మానం చేసి నిలబడు. నీవు బ్రతుకు దినములన్నిట ఆనాడు యెహోషువకైతే ఈనాడు అభినవ యెహోషువలైన మనకి, మన వంశావళులు కూడా ప్రభు రాకడ వరకు ఎవరు ఏ పరిస్థితి మన ఎదుటి నిలవబడదు, మనల్ని ఓడించలేదు. మన కాళ్ళ కిందేసి మనం తొక్కి వేస్తాం. ఆశీర్వాదపు కొండల మీద దీవించబడదలుస్తున్నాము. ఆమేన్. రండి మోకాల మీదకి చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. రండి మోకాల మీద ప్రార్థన చేద్దాం. చిన్న మాట ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతలు. ఇదిగో అన్ని జనులు ఎంతో చురుకుగా తెలివిగా ఉన్నారు. నష్టం వాటిల్లుతున్నప్పుడు, ప్రమాదాలు వాటిల్లుతున్నప్పుడు వారు విచారణ చేస్తున్నారు. దీనికి కారణం ఎవరు? ఫలానా వాళ్ళని ఇశ్రాయేలు గురించి చెబితే వారిని తరిమి వేసి బయటికి పంపటానికి, వాగ్దత్త భూమిలోనికి వారిని పంపటానికి, సాగనంపటానికి, వారికి బంగారం ధనధాన్యాలు ఇచ్చి పంపటానికి వెనకాడకుండా క్షణంలో ప్రభువ పంపించి వేసి వారు ఐగుప్తు దేశం నేటికి శాశ్వత ఉందంటే అది అంతో ఇంతో నీవు నియమించిన నియమాన్ని వారు పాటించారు. ఇదిగో ఓడలో సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు కారణం ఎవరో, ఈ ప్రతికూలత దేని కొరకు అని విచారణ చేస్తే యోనాను బట్టి కొన్నిసార్లు మమ్మల్ని బట్టి అన్ని జనులు కూడా చింపబడతారయ్యా, బాధపడతారయ్యా. ఆ పాపం మాకు దూరం అవ్వాలి, అది మేము చేయకూడదయ్యా. అన్ని జనులే కాదు, ధన్యజనులు, ఆత్మీయ కుటుంబాలు, ఆత్మీయులు, సంఘం కూడా కొన్నిసార్లు ఇబ్బంది పడి ఆ పాపం కూడా మాకు దూరం అవ్వాలి. అవసరమైతే వాళ్ళ కొరకు యోనాలాగా మేము త్యజించాలి మా జీవితాన్ని. ఓడల రక్షణ పొందినట్లు మేము అనేక మందిని ప్రభు నా వలన అనేకులు రక్షణకు ఆటంకంగా నేను ఆటంకంగా మారితే, నా వలన సంఘం కుట్టుబడుద్ది అనుకుంటే, నా వలన సార్వత్రిక సంఘం ఇబ్బందులు గురైతే నన్ను నేను ప్రభు మీ చిత్త ప్రకారం మీకు సమర్పించుకోవాలి, మమ్మల్ని మేము మీకు సమర్పించుకోవాలి. అటు కృపను మాకు దయచేయండి. ఇదిగో జై జీవితం కలిగిన యెహోషువ వాటమి పాలయ్యాడంటే దానికి కారణం యెహోషువ కాదు, కానీ యెహోషువ దండుగా ఉన్నవాళ్ళు, యోధులుగా ఎంచబడిన వారు, భక్తులుగా పిలువబడేవారు నీ చిత్తాన్ని అతిక్రమించారు కాబట్టి వాటిని పాలయ్యారు. చాలామంది చనిపోయారు. ఒక్కని తప్పిదం వేల మందిని ప్రాణాలు తీసుకుంది. కొన్నిసార్లు మా తప్పుడు నిర్ణయాలు బట్టి మా సంబంధాలే మా భౌతికంగా ఆత్మీయంగా ఉండవల్లే బలవుతూ ఉంటారయ్యా. దీనికి కారణం ఏమిటో మీ పాదాల దగ్గర మాత్రమే జవాబు ఉంది. ఆ మెట్టులోకి మమ్మల్ని నన్ను అందరినీ తీసుకెళ్ళను. ఈ లైవ్లో చూడబోతున్న వాళ్ళందరినీ దీవించి యెహోషువ లాంటి జీవితాన్ని మా అందరికి దయచేయండి. యోనా లాంటి మీ చిత్తానికి తిరిగి వచ్చి నెరవేర్చే కృప పొందిన వ్యక్తులుగా దీవించారు. ఇదిగో మోషే కాలం నాటి ఇశ్రాయేలును ప్రభువా మేము బానిస సంఖ్యలను బయటకు వచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వతంత్రించుకునే వ్యక్తులుగా గుంపుగా దీవించును. యేసయ్య నామం అడిగినవన్నీ పొందినాము. ఆమేన్. ఆమేన్. రండి మోకాళ్ళ మీదకు.